ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి వచనం ధ్యానించుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడే నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా. ఆదికాండము 35:1. యాకోబునకు దేవుని ఆజ్ఞ. దేవుడు యాకోబును బేతేలునకు తిరిగి వెళ్ళి ఒక బలిపీఠమును కట్టమని ఆజ్ఞాపించాడు. ఆత్మీయ పునరుద్ధరణ. యాకోబు దేవుని పట్ల తన నిబద్ధతను తిరిగి ధృవీకరించాలి. గత సంఘటనను గూర్చిన జ్ఞాపకం. యాకోబు పారిపోయినప్పుడు దేవుడు తన ఉనికిని కనపరిచాడు. ఈ వచనం యాకోబు ప్రయాణంలో ఒక మలుపును సూచిస్తుంది. ఎందుకంటే అతడు దేవునితో తన సంబంధమును తిరిగి పునరుద్ధరించుకొనుటకు మరియు ఆత్మీయమైన బాధ్యతను నెరవేర్చుటకు పిలువబడ్డాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.